ఫోన్ ట్యాపింగ్ ఉదంతో దేశం సిగ్గుపడేలా ఉందని ఎమ్మెల్యే వేలుమల వీరేశం మండిపడ్డారు. కేటీఆర్ ఒక విషపు పురుగులా మారి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ట్యాపింగ్కు పాల్పడి నీచమైన పనులు చేసిన కేటీఆర్ ఇప్పుడు ఏమీ తెలియనట్లు బుకాయించడం ఎంతో హాస్యాస్పదమంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు పెంచింది. ఇప్పటికే బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ కీలక నేతలకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఈరోజు కేటీఆర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మాట్లాడడం మనతో పాటు ఎమ్మెల్యే వేముల వీరేశం. నా చెప్పొచ్చు, ప్రధానంగా మొన్నటి వరకు వందల్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ అంతా కూడా తప్పుపడతా ఉన్నారు. కక్షా సాధింపు రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడ్డది బీఆర్ఎస్. ఒక అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడ్డది బీఆర్ఎస్. ఒక అనైతికమైనటువంటి విధానాల్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్. ఒక భారత రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ రాజ్యాంగానికి లోబడి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేయకూడనటువంటి పాపాలు, చేయకూడనటువంటి నేరాలు తెలంగాణ యొక్క పౌరుల, తెలంగాణ యొక్క రాజకీయ నాయకుల, తెలంగాణ యొక్క ప్రజాప్రతినిధుల, తెలంగాణ యొక్క ఐఏఎస్ల, ఐపీఎస్ల వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డారు. అంటే కాన్స్టిట్యూషన్ వైలెన్స్ చేసిర్రు. ఇక్కడ పౌరుల యొక్క ఆర్టికల్ 21లో ఉన్నటువంటి పౌరుల యొక్క స్వేచ్ఛ, పౌరుల యొక్క వ్యక్తిగత భద్రతకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టారు. కాబట్టి దీంట్లో వ్యక్తిగత పౌరుల యొక్క స్వేచ్ఛను, పౌరుల యొక్క వ్యక్తిగత భద్రతను ప్రమాదం చేసినా, లేకుండా ఆటంకపరిచినా, లేకుండా అలా సంబంధించిన సమాచారాన్ని దొంగిలించినా, లేకుండా సాటింగ్గా విన్నా, ఇది 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నికల్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు అని చెప్పేసి చట్టం చెప్తాం. ఆ చట్టం ప్రకారం వీళ్ళు నేరస్తులు, ఆ చట్టం ప్రకారం వీళ్ళు ద్రోహులు. వీళ్ళు నేరం చేయకుంటే, వీళ్ళు ద్రోహులు కాకుంటే, ఆ నేరంలో వీళ్ళ పాత్ర లేకుంటే వీళ్ళు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతారు? ఈరోజు సిట్టు ముందుకు పోయి వాళ్ళు సమాధానం ఇవ్వచ్చు కదా. గతంలో హైకోర్టుకు పోయిరు, సుప్రీంకోర్టుకు పోయిరు. సిట్టు విచారణకు మేము రాము, మమ్మల్ని పిలవద్దు అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశారు. మీరు నేరం చేయకుంటే అక్రమ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటారు? సక్రమంగానే పోయి మీరు సమాధానం ఇస్తారు కదా. కాబట్టి నేరస్తులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత కేటీఆర్, కేసీఆర్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. మీరు ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ చేసింది గత ప్రభుత్వం అని చెప్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా ఉగ్రవాద కదలికలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కొంతవరకు జరిగింది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. కావాల్సుకునే 2 ఏళ్ల నుంచి తనను మానసిక క్షోభకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తన పైన అసల్టేషన్, హీరోయిన్లతో తిరిగారంటూ కూడా తప్పుడుగా కేసులు బనాయిస్తున్నారు. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాసేపటి క్రితమే చెప్పండి, ఏం చెప్తున్నారు? అంటే ఆయన చేసిన పాపానికి, ఆయన చేసినటువంటి మోసానికి, ఆయన చేసిన దుర్మార్గాలకు పాపం చాలా మంది బాధపడతా ఉన్నారు. వాళ్ళు బాధపడేటువంటి పద్ధతుల్లో నేరం చేసింది తను, నేర ప్రవృత్తిని ఎంచుకుంది తను, నేర ప్రవృత్తిలో భాగమైంది తను, నేరాలకు నిలయమైంది తను, నేరాలకు మూలమైంది తను. వాళ్ళు బాధపడుతారు. వాళ్ళ బాధకు సంబంధించినటువంటి తనే బాధ్యుడు, తనే నేరస్తుడు. కాబట్టి ఇవాళ సానుభూతి కోసము, సానుభూతి పవనాల కోసము, సానుభూతి పొందడం కోసము రకరకాల ట్రిక్స్ ప్లే చేయడం అనేది కేటీఆర్కి కొత్త కాదు. నువ్వు నీ సొంత చెల్లెలు భర్త ఫోన్నే నువ్వు ట్యాప్ చేసినావు, అది మేము చెప్తలేం, మీ చెల్లెలే చెప్తుంది. అంటే నువ్వు నేరం మీ చెల్లెలు చెప్తున్న దానికి ఆన్సర్ ఇవ్వు. మీ బావ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయవలసి వచ్చింది? మీ మేనబావ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయవలసి వచ్చింది? మీ మేనబావ సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుల ఫోన్ ఎందుకు ట్యాప్ చేయవలసి వచ్చింది? ట్యాప్ చేసిను అనేటువంటిది నీ కుటుంబ సభ్యులే చెప్తున్నప్పుడు, సమాజంలో ఉన్న మాలాంటి వాళ్ళము, నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుండే, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారు, నాకు సన్నిహితంగా ఉన్నటువంటి నా స్నేహితుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు, వాళ్ళను కూడా విచారణకు పిలిచారు. కాబట్టి ఇలా వాళ్ళు వీళ్ళు అనేటువంటిది కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి అడుగులకు మడుగులొత్తని, వాళ్ళ చెప్పు చేతుల్లో లేని వాళ్ళను క్వశ్చన్ చేస్తూ, వాళ్ళ ప్రశ్నిస్తూ వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతారని భావించిన ప్రతి ఒక్కరి ఫోన్ని ట్యాప్ చేసి వాళ్ళని నయాన భయాన గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి దానికోసం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఈ దుర్మార్గమైనటువంటి చర్యను తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. రైట్. 10 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా
తెరలేపారు. ఇప్పుడు సెంటిమెంట్ రైజ్ చేస్తా ఉన్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ లో తన సూత్రధారులు పాత్రధారులంతా కూడా బయటపడతారు కాబట్టి ఇప్పుడు జనాల్లో దీన్ని అటెన్షన్ డైవర్షన్ చేస్తా ఉన్నాడు సెంటిమెంట్ పేరుతో అని కూడా చెప్తున్నాడు. ఖచ్చితంగా చట్టపరంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా కూడా దోషులకు శిక్ష పడుతున్నట్టుగా కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నాడు. 100% మనసుతో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.